హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్తున్న శ్రీ వివేకానంద జీవిత చరిత్రలో పార్ట్ 20లో సర్వమత మహాసభ గురించి చెప్తున్నాను. ఈరోజు నేను 1893 1893 సంవత్సరంలో షికాగో నగరంలో జరిగిన మత మహాసభ ప్రపంచ చరిత్రలో ఒక గొప్ప సంఘటన. అది నిఖిల ప్రపంచ మహాజనసభ. సనాతన ధర్మ చరిత్రలో నూతన శకాన్ని నిర్మించిన వివేకానంద సందేహ వాహిని, ముముక్షుజన మార్గదర్శకమై, మానవ కళ్యాణ హేతుభూతమై, అన్వర్ధ నామధేయమై బరిగే వివేకానంద నామాన్ని జగద్విఖ్యాతం చేసింది ఈ మహాసభే. అన్యమతాలు శాశ్వత నరకహేతువులు, మా మతం ఒకటే మోక్షద్వారం అనే మత అహంకారపూరితుల దురభిమాన తిమిరానికి సూర్యోదయమై పరిణమించినది ఈ మహాసభే. జిజ్ఞాసలో అయితేనేం, తత్వజ్ఞానంలో అయితేనేం క్రైస్తవ మతాన్ని మించిన మతాలు ఉన్నవని పాశ్చాత్య ప్రపంచానికి చాటింది ఈ మహాసభే. 1000 మాటలెందుకు, సనాతన ధర్మోన్నతిని పశ్చిమ ఖండానికే కాక ప్రపంచమంతటికి చాటడానికి తోడ్పడిన ఈ మహాసభ మనకు అత్యంత స్మరణీయము, శ్లాఘాపాత్రము. ప్రాక్పశ్చిమ ఖండాల్లోని సుప్రసిద్ధ తత్వకోవిదులు, కళాప్రపూర్ణులు, పండిత ప్రకాండులు ఈ సభను అలంకరించారు. దాదాపు 10,000 మంది ఈ మహాసభలో ఆసీనులైనారు. అనేక ప్రయాసాలు కోర్చి ఈ మహాసమావేశ ఏర్పాటు జరిగింది. వివిధ మత ప్రతినిధుల చేత 1000 పత్రాలు ఆ సభాముఖాన చదవబడినాయి. రోమన్ క్యాథలిక్ సంస్థకు సర్వాధికారి అయిన కార్డినల్ గిబ్బన్స్ మిరిమిట్లు గొల్పే దుస్తులను ధరించి సభా మధ్యంలో ఉన్నతాసన ఆసీనుడయ్యాడు. అతడికి ఇరువైపులా ప్రాచ్య ప్రతినిధులు దివ్యాంబరదారులై కూర్చున్నారు. వారిలో దేదీప్యమాన వస్త్రాలను స్వర్ణఛాయ ఒప్పారే తలపాగాను ధరించి వివేకానంద స్వామి బౌద్ధ మహమ్మదీయ ప్రతినిధుల నడుమ సర్వజనాకర్షణీయుడై ఆసీనుడై ఉన్నాడు. మనోహర గానాలతో ప్రార్థనతో సభ ప్రారంభమైంది. ప్రతినిధులు ఒకరి వెనుక ఒకరు సభారంజకంగా ప్రసంగించసాగారు. కానీ స్వామి మహాజనసాగర సమక్షంలోన నేను ప్రసంగించటం అని భయకంపితుడయ్యాడు. ఇతర వక్తల మాదిరి స్వామి తన ప్రసంగాన్ని కానీ దానికి వలసిన సామాగ్రిని కానీ సిద్ధం చేసుకుని రాలేదు. సభాధ్యక్షుడు పలుమార్లు తనను ప్రసంగించమని కోరినా ఇప్పుడు కాదని స్వామి వాయిదా వేయసాగాడు. చివరకు అతడు ప్రసంగిస్తాడా అని అధ్యక్షుడు సంశయించసాగాడు. ఆఖరుకు అధ్యక్షుడు లేచి వివేకానంద స్వామియే తర్వాతి వక్త అని ప్రకటించాడు. ఇక ప్రసంగించక తప్పదు. స్వామి సంసిద్ధుడై నిలబడ్డాడు. అతడి వదనం సహస్రరత్న కాంతి సన్నిభమై ప్రజ్వలిస్తోంది. ముందున్న సభా సాగరం మీద అతడి దృష్టి నిలిచింది. సభ అంతా నిశ్శబ్దంగా ఉంది. సరస్వతీదేవికి మొక్కి అతడు అమెరికన్ సోదరిమణులారా అంటూ సభ్యులను సంబోధించాడు. వెంటనే ఒక అపూర్వ మహోత్సాహ తరంగం సభా సాగరం నుంచి వెలువడింది. కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి. ఆ మహాకౌతుక ప్రకటనాన్ని చూసి స్వామి దిగ్భ్రాంతుడయ్యాడు. ఆ ఆనంద సాగర్ఘోష కొంత సద్దుమణిగాక స్వామి సనాతన వైదిక యతి సంప్రదాయం పేర తనకు అవకాశం ఇచ్చిన ఆ నవీన జనసంఘానికి అభినందన గావించి, లోకానికి మొదటి నుంచి సహనాన్ని, సర్వమత సత్యత్వాన్ని బోధించిన సనాతన ధర్మాలకల్లా తల్లి అనే వాక్కులతో తన ప్రసంగాన్ని కొనసాగించాడు. స్వామి ప్రవచనాలను వినండి. వివిధ ప్రదేశాల్లో జన్మించిన నదులు సముద్రంలో
సంగమించేటట్లు భావాల చేత మనుషులు అవలంబించే వివిధ రాధాన మార్గాలు వక్రాలై కనబడినా సర్వేశ్వర నిన్నే ప్రార్థిస్తున్నాయి. ఎవరెలా భావించినా అదే తీరులో నేను వారిని అనుగ్రహిస్తున్నాను. స్వామి ప్రకటించిన వినిర్మల మనోభావాలు, అతడి విశాల దృష్టి, సర్వమత సమర స్వభావము సభ్యులను సమ్మోహితం చేసింది. స్వామి వసగిన సందేశం జగత్ప్రసిద్ధమైన అతడి సనాతన ధర్మ ప్రకాశనిలో ఇమిడి ఉంది. దానిలోని ముఖ్య విషయాలు ఇవి: సర్వధర్మ సమన్వయ స్వరూపమే వేదాంతం. వివిధ మతారాధనలన్నీ భగవతత్వాన్ని తెలిపే వివిధ మార్గాలు. ఆత్మ నిత్యశుద్ధం, జనన మరణాతీతం, అద్వితీయం. భేదాలన్నీ కేవలం అజ్ఞానం చేత గోచరిస్తున్నాయి. అనేక జన్మల్లో గావించిన గణాతీత సాధనల మహాఫలితమే అలాంటి ఏకత్వ దర్శనం. ఆత్మ ఎప్పుడూ సృష్టించబడేది కాదు. మరణం అంటే కేవలం ఒక శరీరాన్ని విడిచి మరొక శరీరాన్ని దాల్చటం అని భావించవచ్చు. మానవుడి వర్తమాన స్థితి అతడి పూర్వకర్మ ఫలితం. ప్రస్తుత కర్మలు భావి దశను నిర్ణయిస్తవి. భగవద్దర్శనం లభించడానికి ముందు అహంకారం నశించాలి. జీవుడు వ్యక్తిత్వం అనేది వట్టి భ్రాంతి. భౌతిక శాస్త్ర దృష్టితో చూస్తే ఏకత్వమే అద్వైతమే సిద్ధాంతమని నిశ్చయించవచ్చు. మానవుణ్ణి పాపి అని చెప్పటం కంటే మహాపాపం మరొకటి లేదు. అతడు అమృతపుత్రుడు. ప్రకృతికి అతడు అధీనుడు కాడు. ప్రకృతి అతడి దాసురాలు. వేదాలు మనల్ని బంధించే నిర్ణీవ శాసనాలు కావు. ఎవరి ఆజ్ఞచే వాయువు వీస్తుందో, అగ్ని దహిస్తుందో, మేఘుడు వర్షిస్తాడో, మృత్యువు ప్రాణాలను కబళిస్తుందో, దయాసాగరుడైన ఆ సర్వేశ్వరుని చేరే మార్గాలను ప్రకటించటమే వేదశాస్త్రాల ముఖ్యోద్దేశం. ప్రార్థనలు, కర్మకలాపాలు మొదలైనవి చిత్తశుద్ధికి, ప్రతిమారాధన, ధ్యానానికి తోడ్పడుతుంది. కాబట్టి ఇవి సామాన్య విధులైన ఆవశ్యకాలై ఉన్నాయి. అభివృద్ధి చెందే కొద్దీ వీటిని విడనాడవచ్చు. ధర్మం అనేది పూర్వపక్ష సిద్ధాంతాలతోనూ గ్రంథాలతోనూ కూడుకున్న విషయం కాదు. సాక్షాత్కారమే ధర్మతత్వం, సనాతన ధర్మతత్వం. దేశకాలాద్యతీతమైన సనాతన ధర్మమే స్వామి ప్రదర్శించిన హిందూ మతం. అలాంటి విశ్వమానవ మత దివ్య దేశం ముందు ప్రత్యేక మత సంప్రదాయాలు కాంతి విహీనాలై కనిపించాయి. స్వామి దివ్య సందేశాన్ని ఆలకించి సభికులు అతన్ని ప్రవక్త అని, మహాప్రవక్త అని, ఆచార్యుడని కీర్తించడం ఆశ్చర్యం కాబోదు. ఈ సందర్భంలో సోదరి నివేదిత రాసిన వాక్యాలు గమనార్హాలు. యుగ యుగాల నుంచి ఆత్మవికాసవంతమై ప్రశాంత నిలయమైన భారతీయ విజ్ఞాన సాగరం వివేకానంద స్వామి సందేశంలో భాషించింది. యుగాల పర్యంతం అనేక మత సంప్రదాయ ప్రపూర్ణమైన పారమార్థిక ప్రపంచం మహర్షుల పాదధూళి చేత పవిత్రీకృతమైన పుణ్యభూమి సనాతనం భారతవర్షం స్వామి సందేశంలో ప్రతిబింబితమై దీపించింది. ఆ సమయంలో అతడు ప్రసంగించింది స్వాత్మానుభూతిని గురించి కాదు, తన గురు మహాశయుని గురించి అయినా స్వామి అప్పుడు ప్రసంగించలేదు. ఆ సభావేదిక మీద వివేకానందుడి మాదిరి ప్రబోధకులై నిలిచిన గనులు ఇతరులు లేకపోలేదు. కానీ వారందరూ ప్రత్యేక మత సంప్రదాయాల గురించి ప్రబోధం చేశారు. వివేకానంద స్వామి ఒక్కడే సర్వమత గమ్య ప్రాయమైన మహోత్కృష్ట మతాన్ని గురించి ప్రబోధించి వచ్చిన మహానీయుడు. సనాతన ధర్మోన్నత్యాన్ని, స్వామి సందేశ వైభవాన్ని పాశ్చాత్యులు ఎలా గుర్తించారో చూడండి.
సభలోని శాస్త్రశాఖ అధ్యక్షుడి పలుకులు ఆలకించండి. సనాతన ధర్మం మాదిరి సర్వమత మహాసభను అమెరికన్ ప్రజను అత్యద్భుత రీతిలో ఆకట్టుకున్న మత సంస్థ తత్ప్రతినిధి అయిన వివేకానంద స్వామి వంటి వక్త లేరనటం నిస్సంశయం. స్వామి ప్రసంగం అంటే సభికులకు అపరిమితోత్సాహం, ఆనందం. మత మహాసభలోనూ నా అధ్యక్షత కింద జరిగిన శాస్త్ర శాఖ సమావేశాల్లోనూ అతడు అనేక సార్లు ప్రసంగించాడు. క్రైస్తవులు కానివ్వండి, క్రైస్తవేతరులు కానివ్వండి, సభారంజకులై మించిన వక్తల్లో ఎప్పుడూ అతడే అగ్రగణ్యుడు. అతడు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళి వేలాది జనం అతడు పలికే ప్రతి శబ్దాన్ని ఆతృతతో ఆలకించేవారు. క్రైస్తవుల్లో స్వమతాభిమాన పూర్తులైన సనాతనులు సైతం వివేకానందుడు సాక్షాత్ నరేంద్రుడే అని పేర్కొన్నారు. నిజమే, అతడు అన్వర్ధ నామధేయుడైన నరేంద్రుడే కదా. జగత్ప్రసిద్ధిగాంచిన అనిబిసెంట్ మహిళామణి ఈ సందర్భంలో రాసిన వాక్యాలు ఇలాగే సముచితాలై ఒప్పుతున్నవి. ఆ సమయంలో అతడి మూర్తి ప్రభాసమానమై విలసిల్లింది. అతడి సందేశ వాక్యామృతాన్ని గ్రోలి సభ్యులు ఆనందపరవశులై అతడు పలికే ప్రతి శబ్దాన్ని స్వరాన్ని నిశ్చేష్టులై ఆలకించేవారు. స్వామి సందేశాన్ని విని అతడి ప్రసంగానంతరం సభ నుంచి బయటకు వస్తూ ఒక క్రైస్తవుడిలా పలికాడు. ఆ మహనీయుడా, క్రైస్తవ మతబాహ్యుడు, ఆ మహనీయుడు దేశస్థుల వద్దక మన క్రైస్తవ మత బోధకులను పంపటం, వారే మన వద్దకు మత బోధకులను పంపటం సముచితం. సర్వమత మహాసభ లోకానికి ఇచ్చిన సందేశం ఏమిటి? స్వామే ఇలా పేర్కొన్నాడు. మత మహాసభ లోకానికి ఏమైనా చాటి ఉంటే అది ఇది. పూజ్యత, పవిత్రత, త్యాగం ఇవి ప్రపంచంలో ఏ మత సంస్థకు ప్రత్యేకమైన హక్కులు కావని, ప్రతి మతము లోకోత్తర చరితులైన పురుషులను స్త్రీలను ఉద్భవింపచేసినదని చాటింది. ఇలా విస్పష్టమై ఉండగా ఎవరైనా తమ మతం ఒకటే సుస్థిరంగా నిలిచి ఇతర మతాలన్నీ నశించాలని భావిస్తే అలాంటి మందబుద్ధుల అవివేకానికి నా హృదయాంతర్గత పరితాపాన్ని తెలుపుకుంటూ, వారెంత ప్రతిఘటించినా కావలసింది కలహం కాదు, సహకారం, అన్యమత విధ్వంసం కాదు, తదాశయగ్రహణం, శత్రుత్వం కాదు, శాంతియుత సమన్వయం అని మత పథకాల మీద లిఖించబడే రోజు శీఘ్రంలోనే వచ్చి తీరుతుంది అని తెలుపుతాను. పేరు ప్రతిష్టలను ఆశించగా పరివ్రాజ్యుకుడే సంచరిస్తూ ఉన్న స్వామి మత మహాసభలో ప్రసంగించాక జగద్విఖ్యాత మహాప్రవక్తగా నిలిచాడు. వివేకానంద నామం దిగ్దిగంతాల మారుమోగింది. షికాగో మహానగర వీధుల్లో ప్రతికుడ్యము స్వామి నిలువెత్తు చిత్రువులతో అలంకరించబడింది. జనం వాటి వద్ద గుమిగూడి వినమిత శిరస్కులై స్వామికి జోహారులర్పించసాగారు. స్వామి వర్ణలతో పత్రికలు నిండిపోయాయి. స్వమతాభిమానపూరితమైన న్యూయార్క్ హెరాల్డ్ సైతం ఇలా రాసింది. సర్వమత మహాసభలో వివేకానంద స్వామి అగ్రగణ్యుడనటం నిస్సంశయం. అతడి ప్రవచనాలు ఆలకించాక అలాంటి విద్వజ్జన నిలయమైన భారతదేశానికి మా క్రైస్తవ మత బోధకులను పంపటం ఎంత అవివేకమో గ్రహించాం. బోస్టన్ ఈవినింగ్ ట్రాన్స్పోస్ట్ ఇలా రాసింది. భావోన్నత్యం చేత అయితేనేం, దివ్యమూర్తిమత్వం చేత అయితేనేం మత మహాసభకు అత్యంత ప్రీతిపాత్రుడై ఒప్పింది అతడే. సభావేదిక మీద అతడు అడుగు పెడితే చాలు సభికుల హర్షధ్వనులు మిన్నుముట్టేవి. ఇలాంటి వేలాది జనుల అభినందనలను అతడు పసిబాల్డి మాదిరి అందుకున్నాడు.
అహంకారం కించెత్తైనా అతడిలో కానరాదు. సభా కార్యక్రమం ముగిసే వరకు జనాన్ని నిలిపేటందుకై కార్యనిర్వాహకులు వివేకానందుని ఆపేసేవారు. సభికులను రంజింపచేయలేని వక్త మండు వేసవి రోజున దీర్ఘోపన్యాసం చేస్తుంటే విసుగు చెంది వందలాది జనం ఇళ్లకు మరలిపోతుంటే సభాధ్యక్షుడు లేచి స్వస్థవచనాలకు ముందు వివేకానందుడు కాసేపు ప్రసంగిస్తాడు అని ప్రకటించేవాడు. అంతటితో ఆ కొలంబస్ భవనంలో విసురుకుంటూ కూర్చుండిన వేలాది జనమంతా గంటల పర్యంతం ఇతరుల ప్రసంగాలు వింటూ వివేకానందుడి పావుగంట ప్రసంగం ఆలకించడానికే చిరునవ్వుతో నిరీక్షించేవారు. మరొకప్పుడు ఆ పత్రికే ఇలా రాసింది: నిజానికి మహాపురుషుడు, సరళ హృదయుడు, విద్వాంసుడు అయిన వివేకానందుడితో మా పండితులు ఎంతమాత్రమూ తులతూగరు. మతమహాసభ అత్యంత అద్భుతంగా స్వసం గావించుకున్న మహావక్త వివేకానంద స్వామి అని సభాసాధారణ సంఘాధ్యక్షుడై వచించాడు. మహాసభ ముఖ్యోద్దేశాలను గురించి వివేకానందుడి మాదిరి గంభీరంగా ప్రసంగించిన వక్త మరొకడు లేడు. అతడు ఈశ్వర ప్రేరిత మహావక్త అని న్యూయార్క్ క్రిటిక్ పత్రిక ప్రకటించింది. ఇలాంటి ప్రశంసలన్నింటినీ ప్రచురిస్తే ప్రత్యేకం ఒక గ్రంథం తయారవుతుంది. స్వామి ప్రసంగాలను అనేక పత్రికలు ప్రతిరోజు పూర్తిగా ప్రచురించడమే కాక వాటిని గురించి విశేషంగా ప్రసంగించసాగాయి. స్వామి ఇలాంటి జగద్విఖ్యాతి గౌరవాల చేత ఆనందపడి గర్వించాడా? ఎన్ని వేల నదీనదాలు తనను చేరిన మేరమీరని సముద్రం వంటిది అతడి హృదయం. మతమహాసభలో విజయంగాంచిన నాటి రాత్రి నిజానికి స్వామి తనకిక స్వేచ్ఛామయ పరివ్రాజక జీవితానంద దినాలు అంతరించినవేని బాల్డిలా విలపించాడు. నిజమే, జగత్సందేశకుడై లోక సంగ్రహ కర్మ నాచరింప విధి నిమంత్రితుడైన స్వామికి ఏకాంతవాసం ఎలా కలుగుతుంది? కార్యరంగంలో అతడి తన జీవితాన్ని అర్పించవలసి ఉంది. ఈ సమయంలో స్వామి ధీరత్వం, అఖండాత్మ విశ్వాసాన్ని ప్రకటించే ఒక సంఘటన గురించి చరిత్రకారుల ప్రపంచ చరిత్ర హిస్టోరియన్స్ హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ అనే గ్రంథం ఇలా పేర్కొంటోంది: సర్వమత మహాసభలో తన ప్రసంగం మధ్యాహ్న అతడు ఒక నిమిషం ఆగి హిందువుల వేదాంతాలను చదివి వారి మతాన్ని గురించి స్వతంత్ర జ్ఞానాన్ని పొందిన వారు మీలో ఎందరున్నారో చేతులెత్తండి అని పలికాడు. వివిధ దేశ తత్వజ్ఞ శిఖామణులతో కూడుకున్న ఆ మహాసభ నుంచి 3-4 చేతులు మాత్రమే పైకి లేచాయి. అప్పుడు అతడు తన ప్రతిభాస్యం తేజరిల్లగా వాత్సల్యపూర్వకంగా సభికులను అవలోకించి సభికులు లజ్జావణిత వదనులయ్యేట్లు సరళ గంభీరోక్తుల ఇలాంటి స్థితిలోన మీరు మమ్మల్ని గురించి విమర్శింప సాహసిస్తారు అంటూ పలికాడు. మతమహాసభలో స్వామి అఖండ విజయాన్ని చూసి కొందరు క్రైస్తవ మత ప్రచారకులు, దివ్యజ్ఞాన సమాజ ప్రముఖులు స్వామి ఎస్చంద్రికలకు కళంకం ఆపాదింప యత్నించి తత్కాంతిపుంజంలో తమ దుర్బుద్ధిని ప్రదర్శించుకున్నారు. షికాగో నగరంలోని కోటీశ్వరుల రమ్యహార్మ్యాలు స్వామికి ఆతిథ్యం ఇవ్వడానికి పోటీలు పడ్డాయి. వాటిలోని స్వర్గతుల్య వైభవాన్ని చూసినంతనే భారతదేశంలోని దారిద్ర్యనారాయణుల దుస్థితిని తలుచుకుని స్వామి దుఃఖించసాగాడు. శయనించడానికి అమర్చబడిన హంసతూలికా తల్పం అతడికి ముళ్ళపొదగా తోచింది. అశ్రుధారలతో అతడి పరుపు దిండు తడిసిపోయింది. దుఃఖావేశం చేత చివరకు నేల మీద పడి బోర్న విలపించసాగాడు. ఓ జగజ్జనని, నా మాతృదేశం ఘోర దారిద్ర్యం తాండవిస్తుంటే నాకు ఈ పేరు ప్రతిష్టలు ఎందుకు?
పట్టెడన్నం కరువై మా ప్రాణాలు పోతుంటే ఇక్కడ వీళ్ళు శరీర సౌఖ్యాల నిమిత్తం లక్షలు ఖర్చు చేస్తున్నారే. భారతదేశ దీనజన కోటిని ఎవరు ఉద్ధరిస్తారు? వాళ్ళు కడుపు చిచ్చు చల్లార్చేవారు ఎవరు? తల్లి, వాళ్ళకెలా తోడ్పడగలనో తెలపవా అంటూ మొరపెట్టాడు. దరిద్రుల పట్ల, దీనుల పట్ల ఇలాంటి అఖండ సానుభూతే, అపరిమిత ప్రేమే స్వామి చేసిన ఘనకార్యాలకన్నిటికీ మూల కారణం. స్వామి ఇలా తన ఉద్యమ నిర్వహణ మార్గాన్ని గురించి తలపోస్తూ ఉంటే ఒక సుప్రసిద్ధ ఉపన్యాస సంస్థ అతన్ని అమెరికా అంతటా ప్రసంగిస్తూ ఆహ్వానించింది. స్వామి తన ఆశయాలను వ్యాప్తి చేయటానికి ఇదే అదనని ఆ ఆహ్వానాన్ని అంగీకరించాడు. ఈ ఉపన్యాస దిగ్విజయ యాత్రలో స్వామి షికాగో, బోస్టన్, కేంబ్రిడ్జ్, వాషింగ్టన్, న్యూయార్క్ మొదలైన ముఖ్య నగరాలన్నింటిలోనూ సనాతన ధర్మాన్ని, హైందవ విజ్ఞానాన్ని సహస్రముఖాల వ్యాప్తి గావించాడు. క్రైస్తవ మతాచార్యులు అతన్ని తమ ప్రార్థనాలయాల్లో ప్రార్థించారంటే సామాన్యం మాట చెప్పాలా? స్వామి చేసిన ఉపన్యాస యాత్ర పాశ్చాత్య దేశంలో సనాతన ధర్మ విజయయాత్రగా చెప్పడం సబబు. భారతీయులను గురించి పాశ్చాత్యులకున్న దురభిప్రాయాలను స్వామి తీవ్రంగా ఖండించాడు. ఈ విషయంగా అయోనా స్టేట్ రిజిస్టర్ అనే పత్రికలో ఇలా రాశారు: భారతీయ విజ్ఞానాన్ని ఖండిస్తూ స్వామితో వాదానికి దిగిన వారి పాటలు పరమాత్ముడి కెరుక. అత్యద్భుతమైన భారతీయుడి కుశాగ్రతి శక్తి ముందా అలాంటి వాదాలు నిలవటం? వారి వాదనలు స్వామి గోటితో మీటేవాడు. నిజమైన క్రైస్తవులందరికీ వివేకానందోద్యమము నిశ్చయంగా సమాధానీయాలై ఒప్పారాయి. సంకుచిత అభిప్రాయాలన్నా, స్వమతాహంకారమన్నా స్వామికి పరమ అసహ్యం. క్రైస్తవుల లోపాలను అతడు స్పష్టంగా, నిర్భయంగా ప్రకటించాడు. స్వామి ప్రసంగాల నుంచి దీనికి ఒక నిదర్శనం 1894 సంవత్సరం డెట్రాయిట్ నగరంలో అతడు ఇలా వక్కాణించాడు: ఒక విషయాన్ని నేను ఇక్కడ మీకు తెలపవలసి ఉంది. నా మాటలు సానుభూతిరహితాలని భావించుకుంటారు గాక. మీరు మీ దేశస్థులకు విద్య గరిపి వస్త్రాలనిచ్చి వేతనాలను ఇస్తున్నారు కదా. ఎందుకు? వారు మా దేశానికి వచ్చి మా ఋషులను, మా ఆశయాలను, మా మతాన్ని నిరసించి దూషించటానికి. వారొక దేవాలయం వద్దకు వచ్చి, ఓ విగ్రహారాధకులారా, మీరంతా నరకానికి వెళ్తారు అని ప్రకటిస్తారు. కానీ హిందువులు శాంత స్వభావులు కాబట్టి నవ్వుతూ ఈ మూర్ఖులు వాగితే మనకేమిటి అనుకుంటూ వెళ్ళిపోతారు. ఇక మీ మతబోధకులకు పరమత ఖండాన్ని, దూషణను నేర్పే మీ పోకడలను మేము రవ్వంత విమర్శించగానే మీరు చేసే గందరగోళం, గగ్గోలు చెప్పనలవి కాదు. మీ ఇష్టవచ్చినట్లు చేయండి. మా జీవిత విధానం మాకు తృప్తికరంగా ఉంది. ఒక్క విషయంలో మీ స్థితి కంటే మాది మేలవటం నిస్సంశయం. హేతు విమర్శ చేయక మానవుడు పాపి అనే ఘోర వికృత సిద్ధాంతాన్ని మా బిడ్డలకెన్నడూ మేము బోధించం. మీ ఆచార్యులు మా మతధర్మాలను ఖండించబోయేటప్పుడు ఈ విషయాన్ని గుర్తిస్తారుగాక. భారతీయులందరూ లేచి హిందూ మహాసముద్రపు అడుగున ఉన్న బోధనంతా తీసి పాశ్చాత్య దేశాల మీద పడేసినా అది మీరు మా పట్ల సలుపుతున్న ఘోర కృత్యాల్లో సహస్రాంశానికైనా సరిరాదు. ఎందుకు? మేమొక్క మత ప్రచారకుడిని అయినా మీ దేశానికి ఎన్నడైనా పంపి ఎరుగుదుమా? ఎన్ని శ్రీరంగ నీతులు పలికిన మీరు మీ మతవ్యాప్తి చేసిన విధానం ఎలాంటిది? కత్తి దూయనిదే, రక్తపాతం గావించనిదే ఏ దేశంలో మీ క్రైస్తవ మతం వ్యాపించిందో చెప్పండి. క్రైస్తవ మత చరిత్రలో ఇందుకు భిన్నంగా ఒక నిదర్శనాన్ని చూపినా చాలు. గాలించి చూసినా లేదు. గాలించి చూసినా లేదు.
మీ మాదిరే విర్రవీగిన అబ్బురులు ఏమైనారు? రోమన్లు ఎక్కడున్నారు? స్వార్థపరత్వమే మూలాధారమై భోగ శుభవమే పరమావధిగా ఉన్న ఏ మత సంస్థ అయినా నేడో రేపో నశించక తప్పదు. మీరు క్రైస్తవులు కారు. జాతీయతను బట్టి చూస్తే మీరు క్రైస్తవులు ఎన్నదగరు. సజీవమై మీ జాతి నిలవాలంటే మీ జీవనం విధానం మారాలి. రాముడు ఏలే హృదయాన కాముడు ఉండలేడు. క్రైస్తవ ధర్మహితులై భవనాల్లో ఉండటం కంటే క్రైస్తవులే మీరు గుడిసెల్లో ఉండటం మేలు. క్రైస్తవ మతాచార్యుల ముందు క్రైస్తవ దేశంలో నిలబడి నిర్భయంగా ఇలా వారి దోషాలను ప్రకటించిన స్వామి ధైర్య సాహసాలు ఎలాంటివో ఊహించండి. అలాంటప్పుడు క్రైస్తవ మత ప్రచారకులు కొందరు స్వామి మీద ధ్వజమెత్తటం ఆశ్చర్యం కాబోదు. స్వామి పేరు ప్రతిష్టలను కళంకపరచడానికి వారు విశ్వప్రయత్నం చేశారు. ధనాశ చూపి కొందరు యువతులను తన వద్దకు పంపారని స్వామి తెలిపి ఉన్నాడు. కానీ త్యాగాగ్ని జ్వాల అయిన అతడి విశుద్ధ వర్తనం వారికి తమ బుద్ధిహీనతను ప్రకటించింది. స్వామి పలుకులు గంభీరాలైన వాటిలోని హాస్య చమత్కృతులు మెరుపు తీగల మాదిరి మెరిసి సభికులను ఆశ్చర్యచకితులను చేసేవి. హైందవ స్త్రీలు తమ బిడ్డలను నదుల్లో మొసళ్లకు అర్పించేవారట కాదా అని ఒక ఆమె ప్రశ్నించగా స్వామి వెంటనే యథార్థం తల్లి, నన్ను వారు అలాగే పారవేశారు. కానీ నేను మీ పూర్వగాథంలోని జోనా మాదిరి పైకి వచ్చాను అని పలికాడు. మరొకసారి స్వామి పాశ్చాత్య నాగరికతలోని లోపాలను ఇలా ఖండించాడు. సదుద్దేశంతో నిష్కర్షగా నేను చెబుతాను, యథార్థం ఇది. నేను ఇక్కడికి మిమ్మల్ని పొగడటానికి రాలేదు. మీ పటాటోపాలను దోషాలను లోపాలను తెలిపి మీకు భగవంతుని చేరే మార్గాన్ని చూపడానికి వచ్చాను. మీరు నా బిడ్డలు. మీ క్రైస్తవ మతాచారాలను గురించి కానీ మీ విచిత్ర జీవిత రీతులను గురించి కానీ నుతులను స్తోత్రాలను చేస్తానని భావించవద్దు. మీ క్రైస్తవ మతం ఎక్కడుంది? స్వార్థపరతత్వంతో పరమత వినాశైకాంక్షతో నిండిన మీ హృదయాలలో జీసస్కు తావులేదు. ఆ మహానీయుడు ప్రస్తుతం ఇక్కడ ఉంటే అతడికి తలదాచుకోవడానికి మీరు తావు ఇవ్వకుండేవారే. అప్పుడు ఒక క్రైస్తవాచార్య శేఖరుడు, స్వామి క్రైస్తవ ఆదర్శం ఇంత చక్కగా ఎలా అవగాహన చేసుకున్నారు అని అడగ్గా స్వామి ఇలా బదులు చెప్పాడు, ఎలాగా? క్రీస్తు ప్రాచ్యులమైన మాకు అతడి తత్వం సులభంగా విస్పష్టంగా తెలుసుకోవటం ఆశ్చర్యం కాబోదు. క్రమంగా స్వామికి అనేక మంది క్రైస్తవాచార్యులు ప్రఖ్యాత పురుషులు మిత్రులైనారు. మిమ్మల్ని నిందించే వారికి ఎందుకు బదులు చెప్పరు అని వారు అడగ్గా స్వామి ఇలా అన్నాడు, ఇతరులు మనల్ని దూషిస్తే ఎందుకు ప్రతిఘటించాలి? అంతేకాదు తనను తాను సమర్థించుకోవటం సన్యాస ధర్మం కాదు. సత్యమేవ జయతే నానృతం అని విశ్వసించండి. అలాంటి దూషణాలకు భగవత్ప్రార్థనే పరిష్కారం. శాంతిమూర్తి అయిన స్వామి జవాబు. సనాతన ధర్మ ప్రచారం, మాతృదేశపు పునరుద్ధరణ ఇవే స్వామి సంకల్పాలు. ఉపన్యాస సంస్థ ఆధ్వర్యాన స్వామి వసగిన ప్రతి ఉపన్యాసానికి వసూళ్లు అధికంగా వస్తూ ఉండేవి. అందుమూలంగా భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో ప్రజాసేవక సంస్థలను నెలకొల్పాలని స్వామి ఉద్దేశం. కానీ అలా వచ్చిన సొమ్ములో ఏ స్వల్ప భాగమో స్వామికి ఇచ్చి తక్కినదంతా ఉపన్యాస సంస్థే దిగమింగుతూ ఉండేది. ఒక ఉపన్యాసానికి $2,500 అంటే సుమారు $7,500 వచ్చేవి. అందులో స్వామికి దక్కేవి $200, సుమారు $600 మాత్రమే. ఆ మోసాన్ని యావత్తు గ్రహించి
ఆ కపట సంస్థతో సంబంధం విడిచి ఉచితంగా ప్రసంగాలు ఇవ్వసాగాడు. నిరంతర బోధోపన్యాసాల చేత తీరిక లేకున్నా స్వామి తన ప్రాచ్య శిష్యులను మరవలేదు. వారికి ఇలా రాశాడు: మీ స్త్రీల స్థితిని మీరు మెరుగు చేయలేరా? లేకుంటే మీకు తరుణోపాయం లేదు. స్త్రీలను ఉద్ధరించకపోతే మీరు ఎప్పటి మాదిరే అధోపతులై ఉంటారు. పారమార్థిక విషయంలో మనతో పోల్చి చూస్తే అమెరికన్లు అలుపులు, కానీ సాంఘికంగా మనకంటే వారు 1,000,000 రెట్లు గనులు. వారి సమాజంలోని మంచి విషయాలను గ్రహిస్తూ మన పరమార్థాన్ని వారికి బోధిద్దాం గాక. మానవ కళ్యాణ హేతుభూతాలైన ఇలాంటి సమన్వయ భావాలే సుప్రసిద్ధమైన అతడి పాశ్చాత్యం అనే గ్రంథరూపం దాల్చాయి. ఈ సమయంలో భారతదేశం ఏం చేస్తూ ఉండినదో గమనిద్దాం. సర్వమత మహాసభలో స్వామి విజయాన్ని గురించి విని భారతీయులందరూ బ్రహ్మానంద భరితులై కీర్తించసాగారు. అమెరికన్ల స్వామి సందేశాన్ని గమనించిన అత్యద్భుత విధానం, స్వామి ప్రతిభాశయాన్ని గురించి వారు గావించిన ప్రశంసలు, అతడి దేశ సేవాపరాయణత్వం ఇవే నాటి వార్తాపత్రికల్లోని వార్తలు. ఇక బారానగర మఠంలోని సోదర శిష్యులు స్వామి విజయానికి ఉప్పొంగిపోయారనే వేరే చెప్పాలా? నరేంద్రుడు లోకాన్ని ఉర్రూతలూగిస్తాడు అనే శ్రీరామకృష్ణ గురుదేవుడి అమోఘ వాక్యాలను వారు ఆవేశపూరితులై స్మరించారు. భారతదేశమంతటా వివేకానంద రామనామం మాదిరి వ్యాపించింది. ఈ దివ్యోత్సాహ తరంగాలు మొట్టమొదట మద్రాసు నుంచి, వంగదేశం నుంచి వెలువడి క్రమంగా భారత ఖండాన్ని యావత్తు ముంచెత్తాయి. ఆ సేతు హిమాచలం వివిధ రాష్ట్రాలు వివేకానంద జయజయధ్వానాలతో ప్రతిధ్వనించాయి. మద్రాసులో సర్ సుబ్రహ్మణ్య అయ్యర్ మొదలైన ప్రముఖులు మహాసభ జరిపి తమ కృతజ్ఞతాభివందనాలను స్వామికి తెలుపుకున్నారు. రామనాథరాజు, భాస్కర సేతుపతి, క్షేత్రి మహారాజు, అజిత్ సింగ్ బహదూర్ మొదలైన వారు స్వామికి అభినందనలు తెలిపారు. స్వామి జన్మస్థల వాసులైన కలకత్తా పౌరులు పొందిన ఆనందం వర్ణాతీతం. వంగదేశంలోని సుప్రసిద్ధ పండితులు, పత్రికాధిపతులు, న్యాయమూర్తులు, రాజకీయ నాయకులు మొదలైన గనులు వేలాది మంది స్వామిని ప్రశంసించటానికై పురమందిరంలో మహాసభ చేసి ఈ క్రింది అభినందన పత్రాన్ని స్వామికి పంపారు. పరమ పూజ్యులు శ్రీమద్ వివేకానంద స్వామివారి చరణకమల సన్నిధికి షికాగో మహానగరంలో జరిగిన సర్వమత మహాసభలో అఖండ శక్తి సామర్థ్యాలతో మీరు సనాతన ధర్మ ప్రాతినిధ్యం వహించినందుకు ఈ మహాసభ వారు ఏకగ్రీవంగా మిమ్మల్ని అభినందిస్తున్నారు. భారతీయులకు ప్రాణసమయమైన సనాతన ధర్మానికి తాము చేసిన మహాసేవలను కృతజ్ఞతాపూర్వకంగా శ్లాఘిస్తున్నారు. నేటికి హిందూ మతం ఒక ప్రచారకుణ్ణి గాంచినందుకు మహా అదృష్టవశాత్తు మీ వంటి జగత్ ప్రచారకుణ్ణి గాంచినందుకు భారతీయులందరూ గర్వించాలి. మీ మహోద్యమాన్ని కొనసాగించటానికే సర్వేశ్వరుడు మీకు దీర్ఘ ఆయురారోగ్యాలు వసుకుగాక. మహావక్త, సుప్రసిద్ధ రాజకీయవేత్త అయిన సురేంద్రనాథ్ బెనర్జీ ఇలా అన్నాడు: స్మరణీయమైన ప్రాచీన కాలంలో మన మహర్షుల వాక్యాలు కోట్లాది జనానికి శాంతిని అనుగూర్చినవి. ఇక ముందు కూడా అలాగే కోట్లాది జనానికి మన మతం అఖండ శాంతిని వసుకుతుంది. ఎక్కడి పాశ్చాత్యులు, ఎక్కడి సనాతన ధర్మం? మహోన్నతమైన సనాతన ధర్మ సందేహాన్ని పాశ్చాత్యులకు అనర్గళంగా చాటిన వివేకానంద యతివరేణ్యుడికి వినమ్మిత శిరస్కులమై కృతజ్ఞతాభినందనలను అర్పించకుండా ఉండగలమా? భారతదేశంలో నూతన సంచలనం, నూతన ఉత్తేజం ఏర్పడసాగాయి. వివిధ రాష్ట్రాల్లో సభలు జరిపి వివేకానందుని కీర్తించడమే కాక వివేకానంద జనకమైన సనాతన ధర్మం అద్వితీయమని గుర్తించడం ఆరంభించారు. చైతన్య విరహితమై నిద్రాణమై ఉన్న భారతదేశం వివేకానంద
భానుదయ తేజంలో మేల్కొని భాగ్య ఫలసూచకమై విజృంభించసాగింది. ఓకే ఫ్రెండ్స్, వివేకానంద జీవిత చరిత్రలో పార్ట్ 20 అయింది. పార్ట్ 20లో సర్వమత మహాసభ గురించి చెప్పాను. నెక్స్ట్ శ్రీ వివేకానంద జీవిత చరిత్రలో పార్ట్ 21లో మత ప్రచారం వివిధ అనుభవాల గురించి చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్తున్న శ్రీ వివేకానంద జీవిత చరిత్ర మీకు నచ్చినట్లయితే నా ఛానల్ పేరు వెంకట తాడి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చెప్తున్న శ్రీ వివేకానంద జీవిత చరిత్రలో ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే దయచేసి నన్ను క్షమించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.